పరిశుద్ధమానికి స్తోత్రం ప్రభు, పరిశుద్ధమానికి స్తోత్రంలో సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం ప్రభు. హల్లెలూయా. కన్ను మూసుకునైతే ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాల బైబిల్ స్టడీని ప్రభు నడిపించే రీతిగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీరు ఎంతగానో ప్రేమించి అయ్యా ఈ హెల్ప్లైన్ నన్ను ప్రభు అయ్యా నీ ప్రజల ముందుకు నడిపించడానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు దర్శించి జీవించండి. నీ బిళ్ళ ప్రభు ఎంతో ఆశతోనూ ఆసక్తితోనూ ప్రభు నీ వాక్యము కొరకు ప్రభు వచ్చి ఉంటుండగా వారితో పరిశుద్ధాత్మ మీరే మాట్లాడండి. మా అందరితో మీరు మాట్లాడండి. మా అందరినీ కూడా రాకకు సిద్ధపాటు చేయమని, ఆల్పిని నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని, నామం గొప్ప చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, మనం గత దినము నుంచి కూడా ప్రియమైన బిడ్డలారా మరి దేవుని చేత కొనిపోబడినటువంటి మనుషుని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా మన రెండవ రాకడ గురించి నేర్చుకుంటూ ప్రియమైన బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత కొనిపోబడినటువంటి వ్యక్తుల గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రియులారా దేవుని చేత కొనుక్కోబడినటువంటి మనుషులైనటువంటి హానోకు గురించి మనం నేర్చుకున్నాం. హానో యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా ఆయన ప్రియులారా తను తాను ప్రభుకు అప్పగించుకున్న వ్యక్తిగా, ప్రత్యేకమైన వ్యక్తిగా, అలాగే ప్రభు యొక్క శిష్యుడుగా ప్రియులారా జీవిస్తున్న వ్యక్తిగాను, అలాగే ప్రభువును ప్రకటించిన వ్యక్తిగాను మనం చూసాం. అలాగే మనము ప్రియమైన బిడ్డలారా ఆయన దేవుడు సంతోషపెట్టిన వ్యక్తిగా చూసాం. అలాగే దేవునితో కలిసి నడిచిన వ్యక్తిగా చూసాం. అలాగే దేవునితో కలిసి నడుచుట వల్ల ఆయన పరిపూర్ణ అయినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ప్రియమైన బిడ్డలారా మరి ఈ దినంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి, ఇంకొక లక్షణము లేకుంటే హానోకు ఉన్నటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం అందరము కూడా ప్రభు ఒక రాకడ కొరకు లేకుంటే ప్రభు మనందరినీ కూడా కొనిపోబడతాడని ప్రియులారా మరి మనమందరం కూడా నిరీక్షణతోనూ ఆశతోనూ ఎదురు చూస్తున్నాం. మనము ప్రియులారా మరి మన ముందు ఉన్నటువంటి యొక్క పరిశుద్ధుల యొక్క జీవితాన్ని పరిశీలన చేసి చదువుకుంటూ వలన, అలాగే వారు ఏ రకంగా ప్రభువులో సేవించారు, ఏ రకంగా ప్రభు ఉంటే వారిని ఇష్టపడ్డాడు, ఏ రకంగా వారు నడుచుకుంటే ప్రభు వారి చుట్టట్లా సంతోషపడి వారిని పరలోకాన్ని కొనిపోయాడో ఆ విషయాన్ని మనము ఎరుగుట వలన మనము కూడా ఆ రీతిగా జీవించి మనం కూడా ఆయన రాకడ కొరకు లేకుంటే కొనిపోబట్ట కొరకు మనము సిద్ధపాటు అవ్వవలసిన బాధ్యత ఉంది. ఆ యొక్క రకంగా జీవించడానికి మన జీవితాన్ని అప్పగించుకోవాల్సిందిగా ప్రియులారా అప్పగించుకోవలసిన బాధ్యత మనకు ఎంతగానే ఉంది. అందునిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వినడం ద్వారా పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా మరొక ఆనోకులాగా ఆది పరిశుద్ధులు ఏ రీతిగా అయితే మరి ప్రభు యొక్క రాకను అపేక్షిస్తూ తమ జీవితాన్ని ప్రభుకి ఇష్టకరంగా మరి కొనిపోబడ్డానికి యోగ్యులుగా సిద్ధపడ్డారు, ఆ రకంగా మనం అందరం కూడా సిద్ధపడాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ప్రియులారా. కాబట్టి అందుకని ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో ప్రియమైన బిడ్డలారా మరి 6వ భాగము లేక 6వదిగా మనం ఈ దినము ఇంకొక విషయాన్ని హానోకు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇందు నిమిత్తం మనం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యూదా పత్రిక ప్రియమైన బిడ్డలారా 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించుచు ఇట్లనేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటల గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేల పరివారాలతో వచ్చెను. వారు తమ దురాశ చొప్పున నడుచుచు లాభం నిమిత్తం మనుషును కొనియాడుతూ సనుగు వారును తమ గతిని గురించి నిందించు వారిని ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ప్రియులారా ఇక్కడ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా ఒక చక్కటి కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా హానోకు ప్రియులారా మరి బోధకుడుగా దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిగాను ప్రవక్తగాను, అలాగే ప్రియులారా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా మనం చూస్తాం. ఉదాహరణకి ప్రియమైన బిడ్డలారా
ఆదాము మొదలుకొని చూసినప్పుడు ప్రియులారా చివరికి నోవా వరకు కూడా ప్రభు ఒక మాదిరికరమైన వ్యక్తిగా మనం ఉండటం చూస్తాం. నోవాకు క్షమించాలి ప్రియులారా, ఆదాము నుంచి కూడా దాదాపు నోవా వరకు లేదు నోవా తండ్రి అయినటువంటి ప్రియులారా లేమెకు వరకు కూడా మరి ప్రియులారా మన ఎవరు ఆనోకు జీవించిన వ్యక్తిగా మనం చూస్తాం. జీవించడమే కాదు ఒక మాదిరికరంగా ఉండి చూపించాడు ప్రియులారా. ఎందుకంటే ఆనోకు జీవిస్తున్న కాలంలో లేకుంటే ఆనోకు ప్రియులారా దేవునితో నడుస్తున్న సమయంలో లేకుంటే ఆనోకు దేవుని సేవిస్తున్న సమయంలో దేవునితో నడుస్తున్న సమయంలో ఆయన ప్రవర్తిస్తున్న సమయంలో ప్రియమైన బిడ్డలారా ఆదాము ఉన్నాడు. తర్వాత ఆదాం తర్వాత ఎవరండి? ఎనోషు ఉన్నాడు. ఆ తర్వాత జన్మించిన వారందరూ కూడా ప్రియమైన బిడ్డలారా ఉన్నారు. తర్వాత మెతుషెల ఉన్నాడు, లెమేక్ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎప్పుడో ఆనోకు ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరికి మించి ఆనోకు దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నాడు. అర్థమైందండి? వీళ్ళందరినీ ముందర ఆనోకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏం చేశాడు? కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిగా దేవునితో సంబంధము కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం ప్రియమైన పిల్లారా. ఇందులో మనం అనేక సార్లు విశ్వాసమైన వారులో జరుగుతున్నటువంటి ఒక పొరపాటు ఏంటిదంటే ప్రియమారా మనము చాలా సార్లు మనం పెద్దవాళ్ళని చూస్తుంటారు. అంటే మనకంటే పెద్దవారిని కావచ్చు, మనకంటే చిన్నవారిని కావచ్చు, మనకంటే సీనియర్లు కావచ్చు, మనకంటే జూనియర్లు కావచ్చు. వీళ్ళందరూ చూస్తూ అనేక మంది తమ ఆత్మీయతను ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. అర్థమైందా? ఇక్కడ ఆనోకును చూసినప్పుడు అటు తనకంటే వయసులో పెద్దవారు ప్రియమైన బిడ్డలారా, తర్వాత తనకంటే చిన్నవారు చూస్తున్నప్పుడు వారందరి దృష్టిలో కూడా అందరి వైపు చూడకుండా ఈయన ప్రభువును చూస్తూ ప్రియులారా ప్రభుతో కలిసి నడిచే అనుభవం కలిగిన వాడుకున్నారు. దీనికి నేర్చుకున్న పోయిన వారం నేర్చుకున్నాం ఏంటంటే ఆనోకు దేవునితో నడిచాడు అని. అర్థమవుతుందని దేవునితో నడిచాడు. నడిచి ఒక మాదిరికరమైన జీవితాన్ని అతడు కలిగిన వాడుకున్నాడు ప్రియులారా. అందుకే మనం కూడా ఆనోకుని బట్టి చూడవలసింది ఏంటంటే అవును ఆనోకు ఏ రీతిగా అయితే తన పై పెద్దవారికి అలాగే చిన్నవారికి సహితము కూడా ఏమై ఉన్నాడు? ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించాడు. కాబట్టి వారందరూ ముందర ఏం చేశారు? ఎన్ని తీసుకొని పోయాడు. వీళ్ళందరి దగ్గర సాక్ష్యం కూడా పొందాడంట. ఆనోకు ఆదాం నుంచి కూడా ప్రియులారా తర్వాత యొక్క హానోకు తండ్రి వరకు కూడా అందరితో ఏం పొందాడైనా? సాక్ష్యము పొందాడు. ఆ తర్వాతి తరము మెతుషెల కావచ్చు, తర్వాత తన మనముడు కావచ్చు, వీళ్ళందరి ద్వారా కూడా ఏమన్నాడు? ఈయన నిజముగా దేవుని చేత దేవునితో నడుస్తున్న వ్యక్తి, ఈ వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తి అని ఏం చేశాడండి? సాక్ష్యం పొందాడు ప్రియులారా. కాబట్టి ఆనోకులో చూస్తున్నప్పుడు ప్రియులారా ఆయన దేవుని ఒక మాదిరికరమైన వ్యక్తిగా చూస్తున్నాం, ఒక సాక్షిగా ఉండటాన్ని మనం గమనిస్తాం. అలాగనే దేవుని యందు లేక ప్రభు యొక్క రాకడ కొరకు లేక ప్రభుకు కొనిపోబడ్డానికి సిద్ధపడుతున్న మనము కూడా ఏం చేయాలి? ఆనోకులాగా జీవించాలి. నీవు వారిని వీరిని చూడకూడదు. ఇందులో ఒక్క వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, అందరూ తప్పు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రియులారా ఒక్కరు పడిపోయాడు అనుకోండి, వాళ్ళ తప్పుడు అందరూ పడిపోవడానికే సిద్ధపడతారు. వాళ్ళు తప్పు చేయింది నేను చేసే తప్ప. ప్రియులారా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నీకు మొట్టమొదటి నువ్వు చేసే తప్పు అని నీకు తెలిసిందా లేదా ముఖ్యమైనది. అవును నేను చేసే తప్పు అని గ్రహిస్తే ఆ తప్పు చేయకుండా నువ్వేం చేయాలి? నీవు మట్టుకు నువ్వు జాగ్రత్త పడాలి. అంతేకాని అతడు చేశాడు కదా నేను చేస్తానని చేయడానికి వీలు లేదు. అర్థమైందండి? ఆనోకు తనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు? ఆదాము నుంచి కూడా
ఎందుకంటే ఆదాం బ్రతికిన దినాలు 900 సంవత్సరాలు ఎక్కువ. ఆ తర్వాత వాళ్ళందరూ అదే లైన్లో ఉన్నారు. తర్వాత ప్రియులారా మెతుషెల తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? మెతుషెల కుమారుడు ఎవరు? లెమేకు. ఆ తర్వాత ఇంకెవరు? నోవాహు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎదుట ఒకేమన్నాడు, ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసం మనం ఏం కావాలండి? వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూడడం కాదు, ఒకరితో కంపేర్ చేసుకోవడం కాదు. నీ మనస్సాక్షికి, నీ దృష్టికి నీలో పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నువ్వేం చేయాలి? ఫాలో అవటం నేర్చుకోవాలి. లేదా దీని ముందుకు ఏ వాక్యం వచ్చింది ఆ వాక్యాన్ని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన పిల్లరా, నడవాలి తప్ప వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏమాత్రం నువ్వేం కాకూడదు, నువ్వు తొట్టిల్లు పోకూడదు. నువ్వు వాళ్ళతో వీళ్ళతో చూడలేదు. ఆయన విశ్వాసం దేవుని చూశాడు, దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు, దేవునితో కలిసి నడుస్తున్నాడు. దేవుడితో నడిపిస్తున్నాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో చూసి చూడండి ఒకసారి ప్రేమ ద్వారా. తండ్రి కుమారుని యొక్క చేయి పట్టుకొని నడుస్తున్నాడు. అదే రీతిగా ఆనోకు తండ్రిని ఏం చేస్తున్నాడు? పట్టుకొని నడుస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు ఏం చేస్తాడు? అతను తీసుకుని పోయాడు. ఈ దినాల్లో నువ్వు కొనిపోబడని ఏం చేయాలి? దేవునితో కలిసి నడవాలి ప్రేమ ద్వారా. కాబట్టి మొట్టమొదట అదే కాకుండా ఆనోకు మొట్టమొదటి ఏమంటారు తరానికి ఒక ప్రసంగికుడుగా ఉన్నాడు. నేను బట్టి అర్థం చేసుకుంటే మొట్టమొదటి తరానికి ఏంటంటే ఏదో ప్రసంగికుడు, ఎవడో ప్రవక్తగా ఉన్నాడు. అర్థమైందండి? ఆనోకు ఎవరు? మొట్టమొదటి ప్రసంగికుడు, ప్రవక్త. చూసినట్లయితే ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఈయన ప్రవచనాన్ని, ఈయన హెచ్చరికను, ఈయనకు మాటలు ఎవరు వింటున్నారు? ఆదా మొదలుకొని ఎవరి వరకు? లెమేకు వరకు వింటున్నారండి అందరూ. బాగా గ్రహించారు. అలాగే నీ యొక్క నడవడిక, నీ యొక్క మాటలు, నీ యొక్క ఉపదేశము, అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఏం కావాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, హెచ్చరికగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి. గమనించాలి ప్రేమ ద్వారా. రెండోది ప్రేమ ద్వారా, ఈయన ఒక ప్రవక్త. మొట్టమొదటి ప్రసంగికుడుగా ఉన్నాడు. మొదటి తరానికి చెందిన ప్రసంగికుడు ఈయన. రెండవదిగా ప్రేమ ద్వారా ప్రవక్త అయిన ప్రవచించాడు. దేని గురించి ప్రవచించాడండి? మొట్టమొదట చూడండి, యేసు ప్రభు యొక్క రాకడ గురించి ప్రవచించాడు. చూడండి 14వ వచనం చదవండి. యూదాలో ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనుల అందరినీ భక్తిహీనముగా చేసిన వారిని, భక్తిహీన క్రియలను గురించి భక్తిహీనులైన పాపుల తనకు విరోధము చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. మొట్టమొదట ప్రియులారా ఈయన చెప్పిన ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడను గురించి ప్రకటిస్తున్నాడు. ఏ రాకడ? రహస్య రాకడ కాదు, సంఘం ఎత్తబడటం గురించి కాదు, ఆయన ప్రత్యక్ష రాకడ గురించి. మనం దీని గురించి నేర్చుకున్నాం. మొట్టమొదట ప్రభువు మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చినప్పుడు మనం పరిశుద్ధులమైన మనమందరం ఏమవుతాం? ఆయనతో పాటు పరిశుద్ధ మనము కొనిపోబడతాం. ఎక్కడికి? మధ్యాకాశంలోనికి. అక్కడ 7 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతాం? పరిశుద్ధులతో కలిసి తిరిగి మరి భూలోకం మీదకి వస్తాము. దాన్నే ప్రత్యక్ష రాకడ. అసలు రెండవ రాకడ అంటే అది ప్రియమైన బిడ్డ. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ ఒలీవ కొండ మీద ఏం చేస్తాడు? కాలు మోపుతాడు. అదే విషయాన్ని ప్రియమైన బిడ్డారా జకరియా గ్రంథము ప్రియమైన బిడ్డారా జకరియా గ్రంథము 14:5 చదవండి. 14:5 జకరియా
14:5. కొండల మధ్య కనబడు లోయ ఆజీరు వరకు సాగగా మీరు ఆ కొండలోనికి పారిపోదురు. యూదా రాజైన ఉజ్జియా దినంలో కలిగిన భూకంపము నాకు మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? ప్రభు ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు అంటే రాకడ గురించి ప్రవచించాడు, అలాగే ప్రత్యక్షత గురించి ప్రవచించాడు. అంటే రావటము ఈ భూలోకం మీదకి రెండవ రాకడ గురించి ప్రవచించాడు. రెండవది ఆయన ప్రత్యక్షమయ్యేది అంటే అందరికి కనబడేటువంటిది కూడా ప్రియులారా ఆయన మొట్టమొదటిగా ప్రవచించాడు. ఎవరు ప్రియులారా? ఆనోకు. కాబట్టి ఇక్కడ అన్నాడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షం గురించి ప్రియులారా జకర్యా చెప్పక ముందే, జకర్యా ప్రవచించక ముందే ఎవరు ప్రవచించారంట? ఆనోకు ప్రవచించాడు. అదే విషయాన్ని మత్తయి 16:27 కూడా చదువుతాం. త్వరగా చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 16:27. మత్తయి సువార్త 16:27. చాలా వాక్యాలు ఉన్నాయి, కొన్ని మాత్రం మీకు చూపిస్తాను ప్రియులారా. మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరికి ఇలా చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రియులకి రాయబడిన మాట ఏంటి ప్రియులారా? అని కాబోతున్నాడు తండ్రి మహిమతో కూడా రాబోతున్నాడు. అంటే దీనికి ముందు ప్రభువైన యేసు క్రీస్తు వచ్చినట్టు కాదు. మొట్టమొదటి రాకడలో యేసు ప్రభు ఏం చేశాడండి? ఒక దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు వచ్చేది ఎలా తెలుసా? దేవుని మహిమ గలవాడై వస్తాడు. అర్థమైందా? ఆయన వచ్చినప్పుడు ఏమంట? భూమి అంతా గజగజ వణుకుతుందంట. ఆయన ఒలివ కొండ మీద కాలు పెట్టినప్పుడు ఆ యొక్క కొండ 2 పాయలుగా ఏమవుతుంది ప్రియులారా? చీలిపోతుందని ఇందాక చదువుకున్నటువంటి జకర్యా 14వ అధ్యాయంలోనే మనకు క్లియర్ గా రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంట? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో రాబోచున్నాడు. ఈ ప్రత్యక్షత గురించి ప్రియులారా క్లియర్ గా ఎవరు చెప్పారు? ఎవరు ప్రవచించారు? ముందుగా ఆనోకు ప్రవచించాడు. 24:30 కూడా రాయబడింది చూడండి. ఇదే మత్తయి 24:30. ప్రియమైన బిల్లారా, అప్పుడు మనిషి కుమారుడు చూచున ఆకాశమందు కనబడను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘవుడై వచ్చుట చూచి భూమి మీదన సకల గోత్రం రొమ్ము కొట్టుకొందరు. యేసు ప్రభు డైరెక్ట్ గా రాబోస్తున్నప్పుడు ఆయన చూసినంత రొమ్ములు కొట్టుకుంటారంట. అయ్యో, మేము ఈయన్నైనా మేము ఏం చేసి బాధ పెట్టింది, ఈయనైనా సిలువ వేసింది, ఈయనైనా మేము తుడీకరించింది అని ఏం చేస్తారు వీళ్ళందరూ? ఒకటి రొమ్ములు కొట్టుకొని ఏం చేస్తారు? ఏడ్చేటువంటి టైము వస్తుంది. అర్థమైంది? అది మామూలు దినము కాదు, బహు భయంకరమైన దినము. దాని యెహోవా దినం అని కూడా అన్నారు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాబోతున్న నెల మహిమతో వస్తాడైనా, ఉట్టికి రాడు. అందుకే మనము ఆయన వచ్చినప్పుడు ప్రియులారా, అందుకే రాయబడిన మాట యెషయా గ్రంథంలో చూస్తాం. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. ఆయన వచ్చేటప్పుడు ఈ భూలోకపు జనులందరూ చేసే కార్యాలు ఏంటి తెలుసా? యెషయా గ్రంథము ప్రియమైనలారా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము చూస్తాం. యెషయా గ్రంథము ప్రియులారా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 19 చదువుదాం. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యం నుండి మనుషులు కొండల్లోనూ గుహలోను దూరుదురు, నేల బొరిలో దూరుదురు.
ఆ దినము యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యం నుండి కొండల గుహల్లోను బండ బీటల్లోను దూరవల్లని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహంలోను సువర్ణ విగ్రహంలోను ఎలుకలను గబ్బిలం పారవేయుదురు. చూసారండి, యేసు ప్రభు ఆయన మహిమతో రాబోతున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఏమవుతున్నారు ప్రియులారా, ఆయన ప్రభావ మహత్యం నుండి అంట మనుషులు తప్పించుకొని ఏం చేస్తారంట, కొండ గుహల్లో బండ బొరియల్లో దూరుతారంట. అదే మనకి ప్రకటన గ్రంథము కూడా రాయబడి ఉంది. అదే మనకి ప్రకటన గ్రంథము ప్రియమైన బిల్లారా 6వ అధ్యాయము కూడా రాయబడి ఉంది. 15 నుంచి 17 వరకు, 6వ 17. భూరాజులను గనులు సహాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రుడు కొండ గుహలోను బండ సంతులను తాగుదురు. సింహాసనాశీనుడైన వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను. దాని తాళగలిగిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయడని పర్వతముతోనూ బండలతోనూ చెప్పుదురు. ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి తిరిగి యేసుప్రభు రాబోతున్నాడు ప్రియరా. ఆయన ప్రత్యక్షత అర్థమైందండి. ఆయన ప్రత్యక్షత ఎవరైతే దేవునికి రాకడ ఆయన మహిమగల ప్రత్యక్ష ఎదుట ఈ భూరాజులు ఈ లోకంలో జనులందరూ ఎంజాయ్ అయిపోతున్నారు, గజ 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 వణికిపోతున్నారని దేవునికి వాక్యం అని సెలవిస్తుంది ప్రియరా. కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే ప్రవచించాడు. అందుకే మనము దీనికి ముందు మనం నేర్చుకున్నాం. దేవునితో నడుస్తూ ప్రియమార ఆనోకు దృష్టి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఎంత దూరం ఉన్న వాటిని చూచాడంటే ప్రియమార, దాదాపు ప్రియమార 1000 ఏళ్ళ క్షమించాలి, ఆ 7 సంవత్సరాల మహాశ్రమల కాలం అయిన తర్వాత రాబోతున్నటువంటి యేసును ఆయన ఏం చేశాడు? కనులారా చూచి ప్రవచించాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆనోకు ఒక ప్రవక్తగా ఉన్నాడు ఈ లోకంలో. ఈ దినం యేసుప్రభు నమ్ముకున్న మనందరము కూడా ఒక ప్రవక్తలమే. తెలుసండి, ఎలా అంటాం మా ప్రియులారా? అందరూ దేవుని ఆత్మ పొంది ఉన్నాం. మనందరికి కూడా రాబోతున్న సంగతుల గురించి తెలుసు మనందరికీ. అర్థమైంది? మీరు అనుకోవచ్చు ప్రవచనించడం కాదు, ఇదే యెహోవాకు ప్రవచించడం కాదు, ఈ గురించి చెప్పట్లేదండి. ఇక పరిశుద్ధ గ్రంథంలో జరగబోతున్న సంగతి గురించి క్లియర్ గా మనందరికి రాయబడి ఉంది. యేసుప్రభు రాకడ గురించి ఇప్పుడు జరగబోతున్న సంగతులు ఏవేవి జరగబోతున్నాయో పరిశుద్ధ గ్రంథంలో మనకు క్లియర్ గా రాయబడి ఉంది. అది నీకు తెలుసు. ఆ తెలిసిన నీవేం చేయాలంటే నీవు ఇతరులకు ప్రకటించాలి. నువ్వు అవును యేసు రాబోతున్నాడు, ఇవన్నీ యేసు రాకడకు సూచనలు. మన ప్రభు రాబోతున్నాడు, యేసే రాబోతున్నాడు అని ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. ఆనోకు తన తరము వారిలో తరము వారు అందరికి ఏం చేశాడు? ఆయన రాబోతున్న సంగతి గురించి ప్రవచించాడు. ఆయన ఇది నీ తరం వారికి నువ్వు ప్రవచిస్తున్నావా? రాబోతున్న సంగతి గురించి హెచ్చరిక చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా మటుకు నేను ప్రార్థన చేసుకుంటున్నా ప్రభా, నా మటుకు నేను చెప్తున్నాను. ఏమనంటే ఎవరు చెప్పి నా మాట ఎవరు వినట్లేదు, నా మటుకు నేను ప్రార్థన చేసుకుంటాను అని ప్రియమైన బిడ్డలారా, మన మటుకు మనం ఉంటే సరిపోదు. ఆయన రాకడ గురించి నువ్వేం చేయాలి? అనేక మందికి తెలియపరచాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసం బాగా అర్థం చేసుకోవాలి. ఆనోకుడు దేవుడు కొనిపోయాడండి. కొనిపోక ముందు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మిన సత్యం అయితే ఆ సత్యాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. వింటారా? నువ్వు నమ్మిన సత్యం అయితే ఆ సత్యాన్ని ఏం చేయాలి? నువ్వు ఆ సత్యాన్ని అనుసరించాలి, ఆ సత్యాన్ని నువ్వు ప్రకటించాలి.
ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఈ సంఘటనకి దేవుని రాకడికి అంటే పరిశుద్ధ గ్రంథానికి ఏమైనా సంబంధం ఉందానని దాన్ని గ్రహించి ఆ విషయాన్ని ఏం చేయాలి, ఇతరులకు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈ లోకములో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే వాడు దేవుని ప్రజలు మాత్రమే. ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఈ లోకస్తులకు, ఇతరులకు ఏదో కొంత మటుకు తెలుసు. అవును, ఈ యొక్క చివరి దినాల్లో ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి, ఈ భూలోకం అంతం సమీపించిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రతి మతస్థులు, ప్రతి గ్రంథము, ప్రతి ఒక్క జాతులు ఉన్నటువంటి అనేక మంది చెప్తున్నారండి. ప్రియమైన పిల్లారా, ఇందాక నేను కూడా ఒక వీడియోలో చూస్తున్నాను, నేను దాన్ని చూడలేదు కానీ వీడియోలో చూస్తున్నాను. అందులో ఏముందంటే హెడ్డింగ్, ఆ టైటిల్ ఏమి ఇచ్చారంటే ప్రియమారా ప్రియమైన, అందులో రాయబడి ఏంటంటే రాబోతున్న విషయం గురించి అంటే అందులో ఎవరు చెప్పారంట ఆ విషయం, ఆ పేరు గుర్తులేదు ప్రియమారా. అయితే అనేక మంది చెప్తున్నారు ఏమో నాశనం కాబోతుంది, అది జరగబోతుంది, ఇది జరగబోతుంది. కానీ ఈ రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం ఏది అని, తప్పించేవారు ఎవరు అని పరిశుద్ధ గ్రంథం మాత్రమే ఏం చేస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. లేకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఏం చెప్తున్నాడు, ఈ రాబోతున్న భయంకర ఉగ్రత నుంచి తప్పిస్తానని మనకు వాగ్దానం చేశాడు. ప్రియమైన పిల్లారా, అనేక మందికి ఆ విషయం తెలియదు. నీకు తెలుసు. ఇక్కడ మనం ఒక్కరే వెళ్ళిపోతే సరిపోదు, మనతో పాటు కొంతమందిని ఏం చేయాలి, తీసుకుని వెళ్ళాలి. దానికి నువ్వు ప్రకటించవలసిన బాధ్యత నీకుంది. ఆనోకు ప్రకటించాడే, అవునా, యేసు ప్రభు వస్తాడు అని మొట్టమొదటి ప్రకటించాడు. రెండోది ఆయన ప్రత్యక్షత గురించి ప్రకటించాడు. ఎలా ప్రత్యక్ష కాబోతున్నాడు, వేల వేల పరిశుద్ధులతో ప్రత్యక్షమవుతాడు. ఆ పరిశుద్ధులు ఎవరండి, మనమే. ఆ వేల వేల పరిశుద్ధులు ఎవరు, నువ్వు నేను. మరి ఆయనలో ఉండాలంటే యానోకు ఏ రీతికి అయితే ఈ లోకం జీవిస్తున్నప్పుడు తన తరం వారికి ఏం చేస్తాడు ప్రియులారా, ప్రకటించాడు. ఆ రీతికి నీ తరం వారికి, నీకట వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, నీకు వయసులో చిన్న వాళ్ళు కావచ్చు, అందరికి కూడా ప్రకటించవలసిన బాధ్యత నీకు ఉన్నది. ఆనోకు ఇలాంటి ఒక లక్షణం కలిగి ఉన్నాడు. దేవుని చేత కొనపబడినటువంటి ఒక ఆనోకు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. దేవుని చేత కొనిపోబడినటువంటి ఆనోకులో ఈ లక్షణాలు ఉన్నాయి. మరి దేవుని చేత కొనిపోబడ్డానికి సిద్ధపడుతున్న మనలో ఈ లక్షణాలు ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత ఆనోకు కేవలం ప్రియులారా యేసు రాకడ గురించి కాకుండా యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్ష గురించి చెప్పడం, ప్రవచించడమే కాకుండా రాబోతున్న తీర్పు గురించి కూడా హెచ్చరిక చేశాడు. అదే మనం యూదా పత్రిక 15 మనం చూస్తాం కదండి. రాబోతున్న తీర్పు గురించి కూడా హెచ్చరిక చేశాడండి. చదవనమాట. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు, అందరికీ ఏం చేయడానికి, యేసుప్రభు వస్తున్నాడు నంబర్ 1, 2 ప్రత్యక్ష కాబోతున్నాడు, 2 3 తీర్పు తీరుస్తాడు. అందరికి తీర్పు తీర్చిపోతున్నాడు ఆయన. ఈ భూలోక ప్రజలందరికీ తీర్పు చేర్చిపోతున్నాడు. కాబట్టి ప్రియులారా తీర్పు గురించి కూడా ఆనోకు ప్రకటించాడు. అవును, యేసు ప్రభు నమ్మిన వారికి ఏమిటి తీర్పు, నమ్మని వారికి ఏంటి తీర్పు, ఆ విషయాన్ని కూడా మనం ఏం చేయాలి, తెలియపరచవలసిన వారంగా ఉన్నాం.
దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. నేను తెలుస్తా ప్రియులారా, క్లియర్గా చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందును. నా యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. నా యందు విశ్వాసం ఉంచని వానికి ఆల్రెడీ తీర్పు తీర్చబడెను అని దేవుని వాక్యం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 17-18. యోహాను సువార్త 3వ అధ్యాయము 17-18 చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుడు అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమించరి. ఏమంది? ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి కదా, యోహాను సువార్త 3:18. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుడు అద్వితీయ కుమారుని నామమందు విశ్వసముంచు లేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అర్థమైందండి? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళేకా ఉంది, తీర్పు తీర్చబడదంట. విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. విషయం బాగా అర్థం చేసుకున్నాం. విశ్వసించని వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. అంటే ఎవరైతే విశ్వసించాలో ఎవరికి నరకానికి పాత్రని తన్ను తానే డిసైడ్ చేసుకుంటున్నాడు. అందుకనే ప్రకటించవలసిన బాధ్యత మనది, నిర్ణయం తీసుకునవలసిన బాధ్యత వినేవారిది. నమ్మడము నమ్మకపోవడం అనేది ఎవరి బాధ్యత? వినేవాని బాధ్యత. నమ్మితే రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్షింపబడతాడు. అది ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలో ఉంది, మన కాదు. మన పని ఏంటిది? ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. ఆనోకు దేవునితో కలిసి నడవటమే కాకుండా ఆయన తన తరము వారికి ప్రసంగిస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని? ఇదిగో దేవాది దేవుడు రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, వేల పరిశుద్ధులతో ప్రత్యక్షం అవుతాడు, తర్వాత అందరికి కూడా తీర్పు తీరుస్తాడు అని ఏం చేస్తున్నాడు? ప్రేమ ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు కూడా ఆనోకు చేస్తున్నాడు. ఈ యొక్క అంత్య దినాల్లో ప్రభు ద్వారా కొనిపోబడ్డానికి అలాగే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఈ సత్యాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాము. అపోస్తులు కూడా అది ప్రకటించారండి. చూడండి, అపోస్తుల కార్యములు 17:31. అపోస్తుల కార్యములు 17:31. అపోస్తుల కార్యములు 17:31. ఎవరు చదవగలిగిన వారంటే త్వరగా చదవండి. 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారమై ఉన్నది. అపోస్తలులు ప్రకటిస్తున్న తీర్పు తీర్చబోయే దినం ఒక నియమించబడినది. అపోస్తలులు ప్రకటించారు. రోమా 2:16. రోమా 2:16. దీని కూడా చాలా వచనాలు ఉన్నాయి, కొన్ని మాత్రం నేను చెప్తున్నాను, సమయం లేదు కాబట్టి మనకి. 2:16 చదువుదాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఒక దినం విమర్శ చేయ దినం ఒకటి రాబోతుంది అని ప్రకటించి అపోస్తలుడు పౌలు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినము ఒకటి రాబోతుంది.
మనుషులందరూ రహస్యములు కూడా తీసుకొచ్చి విమర్శ చేయబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. ప్రకటన గ్రంథము 22:12-15 కూడా చదువుదాం. 22:12-13. 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను, అందరికి తీర్పు చేయడానికి వస్తున్నాను అంటున్నాడు ప్రేమ. కాబట్టి ప్రియమైన బిల్లారా, ఆనోకు మొదటి తరపు ప్రసంగికుడుగా ప్రసంగించాడు. అలాగే ఒక ప్రవక్తగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రవక్తగా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవచించాడు. దేని గురించి ప్రవచించాడు చెప్పండి? మొట్టమొదట వినగా చెప్పండి ఒకసారి. దేని గురించి ప్రకటించాడు ఆయన? మొట్టమొదట వింటున్నారు అందరూ? తీర్పు రాబోతుంది. మొట్టమొదట ఆయన ప్రకటించింది యేసయ్య రాకడ గురించి. రెండోదిగా ప్రియమైన బిల్లారా, ఆయన యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధులతో కలిసి రావటము. మూడోది రాబోతున్న తీర్పు గురించి ఆయన ప్రకటించాడు. అలాగే విశ్వాసులు మనము కూడా కొనిపోబడటకు సిద్ధపడుతున్న మనము కూడా ప్రేమ నిశ్చయముగా ఏం చేయాలి? మనము ప్రకటించవలసిన బాధ్యత మనకు కూడా ఉంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఇక మూడో విషయానికి వద్దాం. మూడో విషయం ప్రేమ మనం చూసినట్టయితే, ఆనోకు ప్రవచించడమే కాదు కానీ, రాబోతున్న విషయమే కాదు కానీ, ఆయన జీవిస్తున్న కాలములో, ఆయన తరములో, ఆయన తర్వాత ఈ భూలోక మీదకి రాబోతున్నటువంటి యొక్క తీర్పు గురించి కూడా ప్రకటించాడు. అదేంటిది ప్రియులారా? అదేంటిది చూసా? ఈ భూమి మీదకి తీర్పు రాబోతుంది అని. అర్థమైందండి? రాబోతున్న విషయమే కాదు, ఎప్పటికో జరగబోయే విషయమే కాకుండా ప్రజెంట్ జరగబోయేటువంటి సంగతిని గురించి కూడా ఏం చేశాడు? ప్రకటించాడు. అందుకే తన కుమారుడైనటువంటి ఆయన కుమారునికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? మెతుషెలా అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? మెతుషెలా అని పేరు పెట్టాడు. మెతుషెలా అనగా అర్థం ఏంటిది? మెతుషెలా అని ఏం చేశాడు? పేరు పెట్టాడు. మెతుషెలా అంటే ఏంటిదండి? చెప్పరు బ్రదర్, ఇందాక చెప్పారు కదా. ఈయన చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? తీర్పు జరుగును. అర్థమైందా? లేకుంటే అర్థమైందా? ఈయన చనిపోయిన తర్వాత ఏమవుతుంది? తీర్పు జరుగుతుంది అని తన కుమారునికి ఏం చేశాడు? పేరే పెట్టేశాడు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనము. ఆనోకులో దేవుని మాట మీద ఎంత విశ్వాసం ఉందో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము చాలాసార్లు వాక్యం వింటాము, కానీ దాన్ని నమ్మమండి. అర్థమైందా? నమ్మితే నీవు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వచనాన్ని, నీకు ఇవ్వబడుతున్నటువంటి ఉపదేశమును ఒకవేళ నమ్మేట్లయితే ఆ యొక్క నమ్మకాన్ని కార్యరూపం దాలుస్తుంది, బయట ప్రత్యక్షం అవుతుంది. అర్థమవుతుందా? బయటికి ప్రత్యక్షం అవుతుంది. మాట మూలముగా, క్రియల మూలముగా, ప్రవర్తన మూలంగా ఏమవుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది. అర్థమవుతుందండి? ఇదండి నువ్వు నమ్ముతున్నావు అంటానికి ఒక సాక్ష్యము, రుజువు. ఇది అనేకసార్లు వాక్యం వింటాం, కానీ ఆ వాక్యం కార్యరూపం జాల్చదు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నమ్మలేదు అని అంటాం. మనం నమ్మట్లేదు అన్నమాట.
ఇప్పుడు మనం అనేకసార్లు వాక్యం వింటాం, పొద్దున సాయంత్రం ఇంకా ఎన్నెన్నో వాక్యాలు వింటాం, కానీ దాన్ని వింటాం, విడిచిపెడతాం, దాన్ని నమ్మము. అర్థమైందండి? నిజంగా నమ్మితే ఏం చేస్తామంటే కార్యరూపం దాలుస్తుంది. ఇక్కడ బాగా గ్రహించాలి. ఆనోకు రాబోతున్నటువంటి విషయం ఏంటంటే దేవుని మాటలను ఏం చేశాడు? విన్నాడు. దేవుడు అతను తెలియపరిచాడు. ఆ వాక్యాన్ని నమ్మి ఏం చేశాడు సార్? తన కుమారునికే పేరు పెట్టేశాడండి. అర్థమైందా? ఈయన పేరు పెట్టే ప్రతి ఒక్కరు, ఈయన పిలిచే ప్రతి ఒక్కరు, ఈయన చూసే ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి? సత్యాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. నా కుమారుని నేను పిలవటం కాదు, నా కుమారుని పిలిచేవారు, నా కుమారుని చూసేవారు, నా కుమారు కనబడితే వారికి ఏం జ్ఞాపకం రావాలి తెలుసా? ఏనవాలి? రాబోతున్న తీర్పు గురించి వారు హెచ్చరింపడాలి, వారు మారుమనసు పొందాలి, రక్షింపబడాలనేటువంటి ఉద్దేశము అతను కలిగిన వాడుకున్నాడు. నేను నడవటమే కాదండి, నా సంతానం ద్వారా కూడా ఏం కావాలి? దేవుని కార్యము ప్రత్యక్షం అవ్వాలి. నేను చెప్పడం కాదు, నడిచే ఒక వ్యక్తి అయిపోవాలి. నా ప్రవచనం ఏమవ్వాలి? ఒక సజీవమైన వాక్యముగా, సంచరించే వాక్యముగా అయిపోవాలి. ఇప్పుడు మెతుషలు నడుస్తుందంటే ఏమో తెలుసా? సంచరిస్తున్న దేవుని వాక్యము, ప్రియమైన బిడ్డలారా. అంతే కదా? ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? నడుస్తుంది వారి మధ్యలో. ఆయన చూసేవారందరూ ఏమన్నారు? మెతుషలు అంటే ఏంటి అర్థము? మనం మెతుషలు అంటున్నాం, మనకి ఆ భాష అర్థం తెలియదు కాబట్టి, ఆ ఎబ్రి పదాలు కాబట్టి మనకు అర్థం కాదు. మన భాషలో చెప్పాలంటే ఆనోకు ఏమని పేరు పెట్టడానికి? ఈయన చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది, భూలోకం మీదకి తీర్పు వస్తుంది. పిలిచేవారందరూ ఏమంటారు? ఓ తీర్పు వస్తుంది. ఈయన చనిపోయిన తీర్పు వస్తుంది అని పిలుస్తున్నారు ఆయన్ని. అంటే పిలుస్తున్న ఒక్కొక్కరు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ హృదయాలు కుచ్చుకుంటుంది, వాళ్ళ హృదయం గ్రహిస్తున్నారు. ఓహో, ఈయన బ్రతికున్నంత కాలమే ఈ భూలోకం ఉంటుంది, ఆ తర్వాత ఈ భూలోకం మీద భయంకర శిక్ష రాబోతుందని మెతుషెల ఏం చేస్తున్నాడు? ప్రేమ విన్నవారు, చూసిన వారు, పిలుస్తున్న వారు అందరూ కూడా గ్రహిస్తున్నారు. ప్రవచనాన్ని ఒక సజీవముగా సంచరించేటువంటి రీతిగా ఏం చేశాడు? ఆనోకు తన కుమారునికి పేరు పెట్టేశాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చెప్పండి, ఎంత గొప్ప కార్యం. హానోకు తన కుమారుని ద్వారా ఏం చేస్తారు? తను పోయినా కూడా తన కుమారుని ద్వారా ఏం కావాలి? రాబోతున్న తీర్పు ఏం కావాలి? ప్రియమైన సహోదరులు, సంచరిస్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది? సంచరిస్తుందండి. ఎంతకాలం సంచరించింది? 900 ఎన్ని సంవత్సరాలైనా బతికాడు ప్రేమిటారా? 969 సంవత్సరాలు ప్రేమిటారా మనుషుల మధ్య సంచరిస్తూనే ఉన్నాడు. ప్రవచనం నడుస్తూనే ఉంది, ప్రవచనం నడిపించబడుతూనే ఉంది. వాడు చూస్తే బైబిల్ ఆయనే అనుకోవాలి, అంతే కదండి. అది పరిశుద్ధ గ్రంథం లేదు. ఇప్పుడు ఎవరు పత్రిక సంచరిస్తున్న పత్రిక ఎవరండి? మెతుషెల తన కుమారుని సంచరిస్తున్న పత్రిక చేసేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, విషయం బాగా మనం అర్థం చేసుకోవాలి. కేవలం ప్రవచించడమే కాదు, ఆ ప్రవచనం నమ్మాడు. కొన్నిసార్లు మనం చెప్పిన మాట మనమే నమ్మం, మనం చెప్పిన మనమే నమ్మం. దాన్ని నమ్మట్లేదు అని అర్థం ఎట్లా అంటే నువ్వు దాని ప్రకారం నడవట్లేదు కాబట్టి నమ్మలేదు అని అర్థం. అర్థమవుతుంది. నమ్మినట్లయితే కార్యరూపం దాలుస్తుంది. హానోకు దేవుడు చెప్పిన మాటను నమ్మాడు, అదేదా అదేం చేద్దాం? కార్యరూపంగా చూపించాడు. అలాగనే మనం దేవుని వాక్యం నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని ఏ రీతిగా ఏం చేయాలి? మనము ఈ లోకంలో ప్రత్యక్షపరచబడవలసిన వారమే ఉన్నాము.
అది మన ద్వారా కావచ్చు, మన పిల్లల ద్వారా కావచ్చు, మన కుటుంబం ద్వారా కావచ్చు, ఏ రకంగా ఏం చేయాలి? ప్రత్యక్షపరచాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆనోకు తన కుమారునికి ఏం చేశాడు సార్? తన కుమారునికి పేరు పెట్టాడు. ప్రేమ ఏమని తెలుసా? మెతుషెల. మెతుషెల అంటే ఇది ఇతడు చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది భూలోకం మీదకి. ఆయన పేరు పిలిచిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? హెచ్చరింపబడుతున్నారు, గ్రహిస్తున్నారు. ఈయన చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? జలప్రయం రాబోతుంది. జలప్రయం రాబోతుంది అంటే జలప్రయం కదండి, తీర్పు రాబోతుంది. తీర్పు రాబోతుంది. ఆయన సంతానము, తన కంటే ముందు పూర్వీకులు అందరూ కూడా ప్రియమైన సత్యాన్ని గ్రహించారు. ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని మనం విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు రాకడ గురించి మనం ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం, సిద్ధపడుతున్నాం అంటున్నాం. అయితే ఆ సిద్ధపాటు ఏ రకంగా కార్యరూపం దాలుస్తూ ఉంది? ఎలా సిద్ధపడుతున్నావు నువ్వు? ఏ రకంగా నీ హృదయము ప్రభు రాకడ గురించి అపేక్షిస్తూ ఉంది? లేదా ఇంకా లోకంలో డబ్బు గురించి, దాని గురించి, దీని గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఇంకేవో రకరకాల ఆశలు, ఆలోచనలు పెట్టుకుని మనసు వాటి మీద వీటి మీద ఒకవేళ పెట్టుకున్నట్లయితే నువ్వు దేవుని యొక్క రాక గురించినటువంటి ఒక హెచ్చరిక లేదా ఉపదేశం ఏం చేయట్లేదు, నువ్వు విశ్వసించలేదు. నువ్వు అందుకే నువ్వు సిద్ధపడటం లేదు. హల్లెలూయా. చర్చికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, ప్రియమైన పిల్లారా, లేదా బైబిల్ స్టడీ పాల్గొన్న మాత్రాన, పొద్దున సాయంత్రం ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు సిద్ధపడినట్టు కాదు. నీ హృదయంతరంగంలో కోరికలు, ఇచ్చలు ఏం కావాలి? మారాలి. నీ మనసు మారాలి, నీ చూపులు మారాలి, నీ దృష్టి అంతా కూడా ఏం కావాలి? అపేక్షించి ఆ పరలోకపు అపేక్ష కలిగిన వాడుగా ఉండాలి. అది సిద్ధపాటు. ఈ లౌకిక సంబంధమైన ఆశల నుంచి ఏం చేయాలి? పూర్ణంగా ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఈ లౌకిక సంబంధమైన చింతల నుంచి విడుదల పొందాలి. నువ్వు ఆశ నుంచి విడుదల పొందాలి, ఇచ్చల నుంచి విడుదల పొందాలి. ఎప్పుడు ప్రభు వస్తాడని వెళ్ళాలి అని వెళ్ళండి, సిద్ధపడి ఉండాలి. అనేకసార్లు మీకు ఉదాహరణ ఒకటి చెప్తుంటాను. సిద్ధపడండి ఏంటి తెలుసా? బస్ స్టాండ్లో ఒక ప్రయాణికుడు బస్ స్టాండ్ నిలబడి ఉన్నప్పుడు ఏ మనసు కలిగి ఉంటాడో ఆ రీతిగా నీవు కూడా ఉండాలి. ప్రయాణికుడు బస్ స్టాండ్ ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఏముంటాడండి? ఎప్పుడు వస్తాడు ప్రభు, నా బస్సు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది బస్సు? బస్సు లేట్ అయినా కూడా అక్కడే బస్ స్టాండ్ పడుకుని ఏం చేస్తాడు? ప్రేమరా ఎదురు చూస్తూ ఉంటాడు. వచ్చిన ప్రతి బస్సును చూస్తుంటాడు. ఇది నా బస్ ఏమో, నా బస్ ఏమో అనుకుంటాడు. అలాగనే ప్రియమైన బిల్లారా, నిజంగా ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్న వ్యక్తి అయితే కూడా నువ్వు ఏ బంధకాలు పెట్టుకోవు, ఏ ఆశలు పెట్టుకోవు, దేని మనసు పెట్టుకోవు. ప్రభు కొరకు సిద్ధపడి ఉంటావు. ప్రభుకి యొక్క పరలోకానికి కావలసినది ఏంటిదో దాన్ని నువ్వేం చేస్తావు? సిద్ధపరచుకొని బస్ స్టాండ్ ఉన్న వ్యక్తి వేళ ప్రభు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఏం చేస్తావు? ఎదురు చూస్తూ ఉంటావు. ఇది ప్రియులారా ఆశీస్సులైన సిద్ధపాటు. ఆనోకు ప్రియులారా ఆ రీతికి సిద్ధపడుతున్నాడు. ప్రియులారా ఈ సత్యాన్ని మన అందరూ బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత నాలుగోది ఒక విషయాన్ని చెప్పి మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా ఇక్కడ ఆనోకు తర్వాత మెతుషెల తర్వాత లేమెకు తర్వాత నోవాహు. ఈ 4 వ్యక్తులు కూడా 4 కార్యాన్ని మనకు చూపిస్తుంది. ఈ 4 వ్యక్తులు కూడా 4 కార్యాలు మనకు 4 కార్యాలు మనకి తెలియపరుస్తుంది. మొట్టమొదటి ఏంటంటే ఆనోకు దేని చూపిస్తున్నాడంటే సంఘం యొక్క ఎత్తబడటం గురించి చూపిస్తుంది. సంఘం యొక్క ర్యాప్చర్, సంఘం యొక్క కొనిపోబట్టని చూపిస్తుంది. అర్థమైందండి? ఏ రకంగా అయితే ఆనోకును దేవుడు కొనిపోయాడో అదే రీతిగా సంఘాన్ని ప్రభు కొనిపోతాడు. నంబర్ 1. అర్థమైందండి? కాబట్టి ఎత్తబడే సంఘమును, కొనిపోబడే సంఘాన్ని చూపిస్తుంది ఆనోకు. నంబర్ 2 మెతుషెల దేనికి చూపిస్తున్నాడంటే దేవుని కృపకాలానికి చూపిస్తుంది. మెతుషెల ఏం చూపిస్తుందండి?
దేవుని కృపను, దేవునికి దీర్ఘశాంతాన్ని, అంటే కృపకాలను చూపిస్తుంది. అందుకే మెతుషెల అందరికంటే కూడా ఎక్కువ దినాలు బ్రతికాడు. అంటే అతను పొడిగిస్తూ వచ్చాడు ఆయుష్ను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఇతడు బ్రతికినంత కాలము ఈ భూలోకము క్షేమంగా ఉంటుంది. ఈయన పోయాడంటే ఈ భూలోకం ఏమవుతుంది? నాశనం వస్తుంది. కృపకాలను చూపిస్తుంది. ఏది? మెతుషెల కృపకాలాన్ని చూపిస్తుంది. అదే రీతిగా మనం కృపకాలంలో ఉన్నాం. కానీ ఒక దినమున మెతుషెల చనిపోయినట్టుగా ఈ కృపకాలము ముగించబడుతుంది. ఆ తర్వాత ఈ భూలోకం మీద భయంకరమైన శ్రమలు తప్ప సంతోషం ఉండదు. మెతుషెల కృపకాలాన్ని చూపిస్తుంది. తర్వాత ప్రేమరా లెమెక్. లెమెక్ అంటే అర్థం ఏంటంటే దుఃఖము, వేదన. ప్రేమరా ఇది ఎవరిని చూపిస్తుంది అంటే ప్రస్తుత కాలములో ప్రభు నిమిత్తమై శ్రమలు, కష్టాలు, వేదన, బాధతో ఉన్నటువంటి విశ్వాసులు చూపిస్తుంది. విశ్వాసని శ్రమలు ఏం చేస్తాయంటే ఒక నిరీక్షణ కలగజేస్తుంది. అందుకే శ్రమ ఓర్పు నిరీక్షణ కలగజేస్తుంది. శ్రమ పొందుతున్నటువంటి పరిశుద్ధులను చూపిస్తుంది. ఆ పరిశుద్ధులు ఏం చేస్తున్నారంటే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక దినం నా ప్రభు వస్తాడు, ఈ శ్రమ నుంచి నాకు విడుదల పొందేటువంటి యొక్క దినం అతి సమీపం ఉందని ప్రియులారా శ్రమ పొందుతున్నటువంటి, దుఃఖముతో ఉన్నటువంటి, అలాగే ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధులు చూపిస్తూ ఉంది. నోవాహేమో నెమ్మది, సమాధానము, రెస్ట్ చూపిస్తుంది. సమాధానం ఎక్కడ? మనకి పరలోకము. ఆ యొక్క పరలోకము మనం పొందబోయేటువంటి యొక్క నెమ్మది, సమాధానాన్ని చూపిస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ 4 వ్యక్తులు కూడా 4 యొక్క అనుభవాలను మనకు చూపిస్తూ ఉంది. అర్థమవుతుందండి? 4 అనుభవాన్ని మనం చూపిస్తూ ఉంది. బాగా అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిలో మనం నేర్చుకున్న పాఠము మొట్టమొదట ఏం తెలుసు? ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను, మనసులో పెట్టుకోండి ప్రియులారా. ఆనోకు ప్రియులారా ఏమై ఉన్నాడు? మొదటి తరము ప్రసంగికుడుగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు. ఆదో మొదలుకొని లెమెక్ వరకు కూడా ఆయన బోధన విన్నారు. తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రవచించాడు. ఆయన ఈ ప్రవచన ఆదా మొదలుకొని లెమెక్ వరకు కూడా ఏం చేశారు? అందరూ విన్నారు. మూడోదిగా ఆయన ప్రవచించడమే కాకుండా తన కుమారుని ఒక ప్రవచనం కదిలేటువంటి సజీవమైనటువంటి ఒక ప్రవచనముగా ఆయన సిద్ధపాటు చేశాడు. నేను పోయినా సరే, ఆ కాలంలో రాయటాలు గీయటాలు లేవు కదా. అందుకని ఏం చేశాడు ప్రియమైన? తన కుమారుని ఒక ప్రవచన పత్రికగా మార్చేశాడు. అర్థమవుతుందండి? ప్రవచన పత్రిక మార్చేశాడు. ఆయన పిలిచేవారు, ఆయన చూచేవారు అందరూ కూడా ఆ సత్యాన్ని ద్వారా, ఆ వచనము ద్వారా హెచ్చరింపబడుతున్నారు. ఏంటిది? ఓ మెతుషెలా అనగానే అర్థమైనది, నీవు చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది అన్నటువంటి హెచ్చరిక ప్రతి ఒక్కరు పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రియులారా, 4వదిగా ప్రియులారా, ఈ 4 వ్యక్తులు కూడా 4 అనుభవాలు చూపిస్తూ ఉంది. సంఘం యొక్క అనుభవము, లేదా ఒక విశ్వాస యొక్క అనుభవము. ప్రియమైన బిడ్డలారా, ఆనోకేమో ఎత్తబడే సంఘము గురించినటువంటి సూచన, సంఘానికి సూచనగా ఉన్నాడు. మెతుషెల సంఘం యొక్క కృపకాలాన్ని చూపిస్తూ ఉంది. ఈ కృపకాలం చూపిస్తుంది. ఈ కృపకాలం కాగానే భయంకరమైనటువంటి యొక్క తీర్పు ఈ లోకం మీదకి రాబోతుంది. ఏ రకమైన మెతుషెల చనిపోయిన తర్వాత ప్రియులారా, అంతమైన తర్వాత ఈ భూలోకం మీదకి
భయంకర జలప్రయం ద్వారా నాశనం అయ్యిందో, దేవుడు నాశనం చేశాడు, అదే రీతిగా ఈ కృపకాలం తర్వాత ఈ భూలోకం మీదకి బహు భయంకరమైనటువంటి మహా ఉపద్రవం వస్తుంది. 4వ అనుభవం ప్రియులారా, లెమేకు దుఃఖానికి సాదృశ్యకున్నాడు. అదేం చూపిస్తుందంటే దుఃఖముతో, వేదనతో, బాధతో, నిందలు, అవమానం అనేవి పరిశుద్ధులను గురించినటువంటి విషయము తెలియపరుస్తూ ఉంది. 4వది ప్రియులారా, నెమ్మది. మనకెక్కడ నెమ్మది? దేవుని దగ్గర మన నెమ్మది. మనందరి నిత్యత్వం యొక్క నెమ్మది, పరలోకం యొక్క నెమ్మది, మధ్యాకాశం యొక్క నెమ్మదిని మనం పొందుకోబోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని, మరి ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా? లేకపోతే అట్లా లక్షణం కలిగి ఉండడానికి మన జీవితం అప్పగించుకుందాం. దేవుడి వాక్యమును దీవించును కాక. అందరూ కూడా మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మన ముందు ఆనోకు ఉన్నాడు. దేవుని చేత కొనిపోబడిన ఒక మానవుడు ఉన్నాడే. ఆయన పేరు ఆనోకు. ఆనోకు తన తరం వారికి ప్రసంగించాడు, ప్రవచించాడు, ఒక సాక్ష్యాన్ని నిలబెట్టాడు. ఆయన కొనిపోబడే సంఘానికి సాదృశ్యం ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉన్నామా? అది ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. లేకపోయినట్లయితే ఇప్పుడైనా సరే సిద్ధ చేసుకొని అది ఉండటానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాజరే దైవమాసుడు పరిశుద్ధుడానికి సూత్రం, పరలోక పితానికి వందనాలు. యేసయ్యానికి సూత్రం ప్రభు. ఈ రాత్రికాల నుండి ప్రజలమైన మాతో అనేక విషయాలు మాట్లాడావు. మా ముందు ఆనోకుని పెట్టావు తండ్రి. ఆనోకు తన తరం వారికి ప్రసంగికుడుగాను, అయ్యా ప్రవక్తగాను, ఒక సాక్షిగాను, ఒక సూచనగాను మా ముందు ఉన్నాడయ్యా. అదే రీతిగా కొనిపోబట్ట కొరకై నువ్వు రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘంలో ఉన్న మేము కూడా ప్రభు అటు అనుభవం కలిగిన వారికి ఉండటానికి పరిశుద్ధాత్మలో ఒక్కొక్కరి సిద్ధపాటు చేయటండి. యాచ వాక్యం ఒక్కొక్క బిడ్డను కూడా సిద్ధపాటు చేయ ప్రభు. అయ్యా అటు గొప్ప దయచేయి. విన్న వాక్యం మీరు పదం రాయండి, గొప్ప చేసుకొని కంటి దీవించండి. రాజకాసం మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని వందనాలు చెల్లిస్తాం. యా సమస్త మహిమ గంటపో నీకు ఆరోపిస్తాం. నీ వాక్యానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మగా నేను సహవాసము కూడిచిన మన లోపల సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము కూడా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి.